ఎన్నో రకాలటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి తనదైనటువంటి పందాతో ప్రజల్లో ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఆయన మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, ఈ దేశంలో ఆయన సేవలు అందించాలని చెప్పి మేమందరం కూడా ఆయన కార్యకర్తలుగా, ఆయన మనుషులుగా, అభిమానులుగా అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఆ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి నుండి నూరేళ్ళు చల్లగా బాగుండాలని అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా జనసేన పార్టీ పిలుపు మేరకు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ, ఫ్రూట్స్, బ్రెడ్స్, పాలు ఇలాగా వారికి అవసరమైనటువంటి కార్యక్రమం ద్వారా, అలాగే అన్నదాన కార్యక్రమం, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, పిల్లలకి స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ అని రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేదానికి ఇవాళ జనసేన పార్టీ తరఫున పనిచేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త, వీర మహిళలు, అభిమానులు, కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఐకమత్యంతో పాల్గొని ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జై. జై జనసేన. దయచేసి అందరికీ ఉంటుందండి కేక్, మళ్ళీ కట్ చేస్తాం. కేక్ మీద ఎవరు రావద్దండి, కేక్ ఇస్తాం. ఇదే చెప్తున్నారు, కేక్ ఇస్తాండి అండి.